నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మూర్ఖులు. అందిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక మహారాజా ఉండేవారు. ఆవంతి పురాధీశ్వరులైన రాజశేఖరులకు జంతువుల వేటన్నా ఎంతో ప్రీతి. అడవిలోకి వెళ్ళి క్రూర మృగాలను వేటాడుతూ ఉండేవారు. సాధు జంతువుల్ని తెచ్చి పెంచుతూ ఉండేవాడు. ఇలా ఉండగా వారికి ఒక కోతి దొరికింది. అది ఎంతో ముచ్చటగా ఉండటం వల్ల దాన్ని పట్టి తెచ్చి రాజధానిలో ఎంతో శ్రద్ధగా పెంచసాగారు. అది కూడా ఎంతో చురుకైనది కావడం వల్ల, తోటి మనిషిలాగానే వ్యవహరిస్తూ ఉండడం వల్ల రాజుగారు ముచ్చటపడి దానికి ఖడ్గ విద్య నేర్పించారు. అది చాలా సులువుగా ఆ విద్యను నేర్చుకుంది. రాజుగారికి ఆ కోతి అన్న దాని ఖడ్గ విద్య నైపుణ్యమన్న ఎంతో మోజు పెరిగింది. ఈ వార్త దేశాలకు ఎగపాకింది. ఎక్కడెక్కడి వారు వచ్చి దాని విద్యను చూసి వెళ్తుండేవారు. అంతేకాదు, రాజుగారు దానితో యుద్ధం చేసి గెలిచిన వారిని సత్కరిస్తానని ప్రకటించారు. తమ శక్తి యుక్తుల్ని చూపించారే కానీ ఆ కోతిని ఎవరూ గెలవలేకపోయారు. రాజుగారి ఆనందానికి అంతులేదు. తాను ముచ్చటపడి పెంచుకుంటున్న కోతి దేశ విదేశాల వీరుల్ని ఓడించి మహావీర విక్రమ సంపన్నమైనదిగా కీర్తి పొందడంతో ఎంతగానో ఆనందించాడు. దానిని మరింత ప్రేమగా ఆదరణ చేస్తూ ఉండేవాడు. ఆ కోతికి కూడా రాజుగారన్న వారి తోటి సాంగత్యం అన్న ఎంతో ఇష్టత ఏర్పడేది. ఈ విధంగా రాజుగారు కోతి ఒకరికొకరు అత్యంత ఆప్తులయ్యారు. దానితో రాజుగారు ఆ కోతిని తన అంగరక్షకుల్లో ఒకదానిగా వేసుకున్నారు. ఆనాటి నుండి ఆ కోతి 24 గంటలు రాజుగారితోనే ఉండి వారిని సంరక్షిస్తూ ఉండేది. అలవాటు ప్రకారం రాజుగారు వేటకు వెడుతూ ఆనాడు తన వెంట కోతిని కూడా తీసుకెళ్ళాడు. కోతి రాజుగారు కలిసి వేటకు వెళ్ళారు. రాజుగారు విశ్రాంతి తీసుకుంటూ కోతిని పిలిచి జాగ్రత్తగా చూస్తూ ఉండమని చెప్పి నిద్రపోయారు. కోతి కన్నురెప్ప వేయకుండా కాపలా కాస్తోంది. రాజుగారు గాఢ నిద్రలో ఉన్నారు. అంతలో ఒక ఈగ వచ్చి రాజుగారి వక్షస్థలం మీద వాలింది. అది చూసింది కోతి. రాజావారి మీద వాలిన ఈగ మీద దానికి అంతులేని కోపం వచ్చింది. కత్తి దూసి ఆ ఈగను ఒక్క వేటేసింది. ఆ దెబ్బకు ఈగ చచ్చిపోగా రాజుగారి శరీరం 2 ముక్కలుగా తెగిపడింది. ఎంత నైపుణ్యం నేర్పిస్తేనే మంచి చెడు ఆలోచించుకోలేని కోతి వంటి మూర్ఖుల మీద ముప్పు అనే కలిగిస్తుంది. విద్యతో పాటు వివేకం కూడా ఉండాలి అనేది ఈ కథ యొక్క నీతి.